సార్ లాస్ ఏంజల్స్ మంటలు కొనసాగుతున్న మంటలు ఎలా చూడాలి సార్? అంటే ఈ మంటలు ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ రోజు రోజుకి ఈ మంటలు పెరుగుతున్నాయి సార్. మీకు ఇప్పుడు టార్నేడో అంటారు, అంటే సుడిగాలి అలాగా మా సుడిగాలి మంటలు కూడా కొన్ని చోట్ల చెలరేగుతున్నాయి. ఇప్పుడు మెయిన్గా మీకు కొన్ని చోట్ల మంటలు ఈవెన్ కంటైన్ కూడా కావడం లేదు. ఇప్పుడు మీకు ప్యాలసైడ్స్ మంటలు ఉన్నాయి, అది చాలా పెద్ద పాష్ ఏరియా, హాలీవుడ్ వీళ్ళంతా పెద్దలు ఉండే ఏరియా, ప్రముఖులు ఉండే ఏరియా. ప్యాలసైడ్స్లో ఇప్పటికీ అది మీకు 27,000 హెక్టార్స్ అనుకుంటు చాలా పెద్ద విస్తీర్ణంలో మంటలు చెలరేగాయి. ఈవెన్ టుడే 14% కంట్రోల్ అయింది యాజ్ ఆఫ్ నౌ. తర్వాత ఈటన్ ప్రాంతం ఉంది, అక్కడ కూడా పెద్ద ఎత్తున వచ్చింది, అరౌండ్ 14,000 ఏకర్స్లో అనుకుంటా. సో అక్కడ ఒక 33% కంట్రోల్ అయింది అంతే. అంటే మొదటి ఛాలెంజ్ ఏంటంటే ఈ మంటలు కంట్రోల్ కావడం లేదు, ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కంటైన్ చేయలేకపోయారు. అమెరికాకు చెందిన ఫైర్ ఫైటర్స్, ఫైర్ ఇంజన్లే సరిపోక చివరి కెనడా, మెక్సికో లాంటి దేశాలకు కూడా ట్రంప్ అవహేళన చేస్తున్న ఈ దేశాల నుంచి కూడా ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ వచ్చింది. సో మీకు విమానాలతో, హెలికాప్టర్లతో కూడా నీళ్ళు చల్లుతున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇంకా ఈవెన్ మేజర్గా ఎరప్ట్ అయిన ఫైర్స్ కంటైన్ కావడం లేదు. ఈలోగా విండ్స్ 100 కిలోమీటర్ల కన్నా వేగంగా గాలులు వీసే అవకాశం ఉందని తాజాగా వాతావరణ శాఖ హెచ్చరించింది. అంటే ఆల్రెడీ మంటలు చెలరేగాయి, చాలా చోట్ల చెలరేగాయి. ఆ మంటలు ఇప్పటికీ చాలా బీభత్సమైన నష్టం చేశాయి. ఇప్పటి వరకు 12,000 ఇండ్లు దగ్ధమయ్యాయి, $275 బిలియన్ నష్టం. మీకు 150,000 మంది నిరాశ్రయులయ్యారు. అందువల్ల ఇప్పటికే బీభత్సం చాలా భయంకరంగా జరిగింది. చాలా ఇన్సూరెన్స్ కంపెనీలకు కూడా చాలా చోట్ల హౌస్ ఇన్సూరెన్స్ రెన్యూ చేయలేదు. ఇలాంటి బీభత్సంగా ఉన్న సమయంలో ఇప్పుడు గాలులు కూడా మళ్ళీ ఇంకెక్కువ వీస్తున్నాయి. నిన్న నైట్ కూడా వెదర్ డిపార్ట్మెంట్ ప్రకటన ఏంటంటే 100 మీకు వేడి చాలా భారీగా గాలులు వీచే అవకాశం ఉంది, 100 కిలోమీటర్స్ వేగంతో కూడా. ఈ గాలులు ఏమవుతాయంటే ఈ మంటల్ని మరింతగా పెంచుతాయి. అక్కడున్న జాగ్రఫీ మీకు లాస్ ఏంజల్స్ ఏరియాలో జాగ్రఫీ చూస్తే అర్థమవుతుంది. సో అందువల్ల ఇప్పుడు ఈ మంటలు ఇంకా విస్తరిస్తాయన్న ఆందోళన కూడా కలుగుతుంది. అంటే ఒకవైపు ఏమో కంటైన్ చేయలేకపోతున్నారు, నేను ఇంతకుముందు చెప్పినట్లు ప్యాలసైడ్స్లో 14% కంటైన్ అయింది, అలాగే మీకు ఈటన్ ప్రాంతంలో 33% కంటైన్ అయింది. ఇంకా పూర్తి స్థాయిలో కంటైన్ కాలేకపోతుంది. పైగా ఈ గాలులు వీసినప్పుడు ఇంకా ఆ మంటలు విస్తరించేటువంటి ప్రమాదం కూడా ఉంది. సో అందువల్ల స్టిల్ ఏ మేజర్ క్రైసిస్. ఇంకా టోటల్గా క్రైసిస్ను కంప్లీట్గా కంట్రోల్లోకే రాలేదు. చాలా ఆందోళనకరమైనటువంటి అంశమే. డెఫినెట్గా లాస్ ఏంజల్స్ మంటలు ఇంకా ఎంతమందిని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ లోపల లూటింగ్ జరుగుతుంది. దాదాపు $2 లక్షల లూటింగ్ చేసేవారి నుంచి పోలీసులు పట్టుకున్నారు కూడా. అంటే ఏ స్థాయిలో లూటింగ్ జరుగుతుందో చూడండి. సో అంటే ఈ మంటల వల్ల ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుంటే ఆ ఇళ్ళని లూట్ చేస్తారు. ఎందుకంటే ఇవి చాలా కాస్ట్లీ ఏరియాలో. ఇప్పుడు ప్యాలసైడ్స్ ఉందనుకో, ప్యాలసైడ్స్ ప్రాంతంలో 9,000కు పైగా ఇల్లు ఉన్నాయి. ఇందులో ఎవరేజ్ వాల్యూ ఆఫ్ ద హౌస్ $3.1 మిలియన్, అంటే $31 లక్షల. నేను ఈ ప్రాంతం అంతా 2023 ఆగస్టులో వెళ్ళి చూసొచ్చాను కూడా. నేను లాస్ ఏంజల్స్లో మా అన్నయ్య కొడుకుంటాడు. సో అందువల్ల ఆ ప్రాంతం అంతా చూసొచ్చాను. అందువల్ల ఐ కెన్ అండర్స్టాండ్ ది జాగ్రఫీ దేర్. సో మీకు ప్యాలసైడ్ ప్రాంతంలో 31 లాక్ మీరు లాస్ ఏంజల్స్ వెళ్తుంటే మీకు కనబడుతుంటాయి చాలా కాస్ట్లీ హోమ్స్ గుట్టల మీద. సో అలాంటి ప్రాంతం అది. అందువల్ల ఇట్స్ ఎ హ్యూజ్ లాస్. దానికి మామూలు కెలామిటీ కాదు. ఇది ఎప్పుడు క్లోజ్ అవుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది.